ముఖ్యంగా నేను ఇందులో రావడానికి 1980లో నేను దేవరకొండలో చదువుకుంటున్న సమయంలో అప్పుడు అక్కడ మాకు దేవరకొండ గాంధీ అని ఉండేది, మునగాల కొండలరావు గారు. మునగాల కొండలరావు గారు దేవరకొండ గాంధీ మా సొంత మేనమావడంగా ఉండే రంగారెడ్డి గారని. వీళ్ళిద్దరి సాహచర్యం వల్ల నేను చిన్న పిల్లగాని వాళ్ళ వెంట తిరగడం వల్ల అప్పుడు గాంధీ నాకు పరిచయం కావడం, కొండలరావు ద్వారానే నేను గాంధీ తీసుకోవడం, ఆయన పేరు మీద అక్కడ సంస్థ పెట్టడం. ఆయన దేవరకొండ గాంధీ అని ఆయన బిరుదుంది. ఆయన గొప్ప వ్యక్తి. ఆయన దేవరకొండలో ఆయన సమస్త ఆస్తిని తోడంగా పిల్లలకు ఒక డిగ్రీ కాలేజీకి ఇచ్చేసిండు, మొత్తం భూమి అంతా ఆయన ఆస్తిని అంతా. ఆ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు అప్పటికే ఇది గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ స్థాపించింది 75లో. 75లో అప్పుడు మహనీయులు ఉన్నటువంటి ఆ కాలం మీర్ అక్బర్ అలీ ఖాను, ఉమ్మెత్తల కేశవరావు గారు అలాంటి వాళ్ళు మహామహులు ఉన్నారు. అలాంటి వాళ్ళు స్థాపించిన సంస్థ గాంధీ జ్ఞాన ప్రతిష్ట. సివి చారి తర్వాత ఎంఎల్ నరసింహారావు గారు వీళ్ళు చేసారు. ఆ సంస్థ 75 నుంచి వస్తున్నాం. అదే సంస్థను కొనసాగిస్తున్నాం. వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ తర్వాత మేము 90 నుంచి మేము దాన్ని కొనసాగిస్తున్నాం. అయితే దాని తర్వాత నిర్మలా దేశపాండే గారు ఇంకొక సంస్థను స్థాపించిన ఆమె గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అని. ఆచార్య వినోబా భావే వెంబడి ఉన్నది ఆమె చాలా గొప్ప వ్యక్తి. ఆమె వినోబా పాదయాత్రలో ఆమె దేశమంతా తిరిగింది. ఆమె నిర్మలా దేశపాండే. ఆమె గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అని 2008లో పెట్టింది. దాన్ని కూడా కొనసాగిస్తాం. ఇట్లా ఈ 2 సంవత్సరాల ద్వారా ఈ 2 రాష్ట్రాల్లో మాకు 12,000 మంది స్వచ్ఛందంగా మాకు వచ్చి పనిచేసే వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, లెక్చరర్స్, గవర్నమెంట్ టీచర్సు, తర్వాత 12 రకాల కులవృత్తులు ఏవైతున్నాయి గ్రామంలో. ఆ కులవృత్తుల సంఘాలన్నీ జిల్లాలో ఉన్నాయి మాకు. వాళ్ళే ఇంజనీర్స్ అంటాం మేము. అంటే ఇవాళ కొండలు చేసే ఆయన రియల్ ఇంజనీర్ ఎవరంటే, సస్టైనబుల్ ఇంజనీర్ ఎవరంటే ఆయనే. తర్వాత ఏవైతే ఇవాళ మనకు అద్భుతంగా పనులు చేస్తుండ్రో, ఇవి లోహ పాత్రలు చేస్తుండ్రో, రాగి పాత్రలు రాయి చేస్తున్నటువంటి కంచరాయన ఉండరు, ఆయన ఇంజనీరు. అదేవిధంగా ఒడ్లు చెక్క పనులు చేస్తే ఆయన ఇంజనీరు. అట్లా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు చేనేత కార్మికులు ఉన్నారు. ఇవాళ ఈ గుడ్డ ఉంది, ఇది చేనేతది, మెట్పల్ కాదు ఇది. వాళ్ళు చేనేత కార్మికులు గొప్ప ఇంజనీర్. కాబట్టి ఇవి గాంధీ గారు ఏమన్నారంటే ఇవి ఉండాలన్నాడు. ఇవి ఉంటే గ్రామ స్వరాజ్యంగా ఏర్పడుతుంది. అన్నీ అంటే వృత్తులను బట్టే కులాలు ఏర్పడేది తప్ప కులం అనేది లేదాడ. వృత్తిని బట్టి ఏదో పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు అందరూ అనుకున్నారు పెట్టుకున్నారు తప్ప కొన్ని వేల సంవత్సరాల క్రితం కులం లేదు, మతం లేదు. మానవుల సమాజం అంతా ఒకటే ఉన్నది. కాబట్టి ఈ విధంగా మా సంస్థలు 75 నుంచి అంతకన్నా 75 నుంచి ఉన్నాయి. 75 నుంచి నేను 80లో ఎంటర్ అయినా. పిల్లగాను ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడే నేను దేవరకొండ. అట్లా గాంధీ పరిచయం కావడం, గాంధీ సిద్ధాంతాలను మేము రీసెర్చ్ చేయడం, గాంధీ చెప్పినటువంటి విజ్ఞానం ఏదైతుందో దాన్ని మనం ప్రజలకు ఇవ్వాలని. రైతు దంపతుల కంటే ఏదైతే సహజ సిద్ధ వ్యవసాయాలు చేస్తుండ్రో, అంటే ఏదైతే గో ఆధారిత వ్యవసాయం అనుకోండి, లేదంటే సేంద్రియ వ్యవసాయం అనుకోండి, ఆరోగ్యకరమైన వ్యవసాయం అనుకోండి, ఆరోగ్యకరమైన వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల్ని 2 రాష్ట్రాలకు వెళ్ళి సెలెక్ట్ చేసి దంపతుల్ని, అంటే 4 ఎకరాలు ఉండొచ్చు, 3 ఎకరాలు ఉండొచ్చు, 10 ఎకరాలు, అలాంటి వాళ్ళని చూసి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవసాయంలో చక్కగా వాళ్ళు 3 పంటలు, అంటే మామూలుగా వర్షాకాలం, తర్వాత వేసంగి, మధ్యాహ్న ఆపరాలు, ఈ 3 పంటలు కూడా వాళ్ళు దాన్ని ఒక పద్ధతిగా చేస్తున్నటువంటి రైతులను మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు మేము ప్రోత్సహించాలి, రైతుల్ని వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, వాళ్ళకు గౌరవించాలి అనేటువంటి. అంటే రైతులను కూడా గొప్పగా మనం గౌరవించాలి సమాజంలో. రైతు అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఎక్కుతారు. బస్సులు ఎక్కితే ఒక ఆయన టిక్ టాక్ పాయింట్ షర్ట్ వేసుకుని ఆయన ఎక్కగానే ఒక ఆయన లేచి సీట్ ఇస్తాడు. కానీ ఒక గోషి పెట్టుకుని రైతు వస్తే సీట్ ఇవ్వం మనం. కానీ రైతు కూడా అసలు ఈ సమాజంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి, ఈ సమాజంలో అత్యంత గౌరవనీయులు ఎవరైనా ఉన్నారంటే రైతే. కాబట్టి అలాంటి వాళ్ళకు మనం వాళ్ళని పూజించాలని చెప్పి రైతు పూజోత్సవాన్ని మనం పెట్టేసి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 నాడు పెడతాం. ప్రతిసారి ఒక జిల్లాలో పెడతాం. ఈసారి రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి మన ఆశ్రమం ఏదైతుందో, వినోబా గ్రామం ఏదైతుందో, అది మన రామచంద్ర ప్రకృతి ఆశ్రమం అంటాం. అది అక్కడ మనం వినోబా గ్రామంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి 14 నాడు మనం అక్కడ రైతులకు గొప్పగా వ్యవసాయ విజ్ఞానాన్ని ఇస్తాం. అక్కడ వ్యవసాయ అనుబంధ సంబంధించిన అన్ని స్టాల్స్ వస్తాయి. ఒక జాతర ఉంటుంది, రైతు జాతర, వ్యవసాయ జాతర. అన్ని రకాల షాప్స్ ఉంటాయి, అన్ని రకాల ఉత్పత్తులు ఉంటాయి, అన్ని రకాల పనిముట్లు ఉంటాయి. దాంతోపాటు రైతులకు మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతాన్ని బట్టి వ్యవసాయం సెలెక్ట్ చేసుకోవడం, భూ కమతాలను బట్టి మీరు డిసైడ్ చేసుకోవడం, అక్కడ ఏ పంటలు పంతాయని. కానీ మనకు అక్కడ పండని పంటలు తెచ్చి మనం వేసుకుంటే నష్టపోతాం. అవి తరతరాలుగా ప్రాంతీయంగా ఏ పంటలు వస్తున్నాయో దాన్ని కొద్దిగా మాడిఫికేషన్ చేసుకోవాలని చెప్పి మనం ఇలాంటి విజ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తూ వాళ్ళకి సన్మానం చేస్తాం.